Hi for Andhra TV subscribers and viewers also. ఆంధ్రప్రదేశ్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నట్టుగా ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఇక్కడ మనకి రిలీజ్ అయిందండి. ఇక వాటితో పాటుగా మనకి ఈ యొక్క ఉద్యోగాలకి వాక్ ఇంటర్వ్యూ ద్వారా అయితే ఈ యొక్క ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. సో ఈ యొక్క నోటిఫికేషన్లో వచ్చిన ఖాళీల వివరాలు, అలాగే జీతాభ్య వివరాలు మరియు అర్హతలు ఏంటి, అలాగే ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పటిలోపు అప్లై చేసుకోవాలి, ఏ జిల్లాల నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయింది అనే పూర్తి వివరాలు కూడా మన యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అని చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. అలాగే ఈ యొక్క నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే మనం ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆ యొక్క లింక్ పైన మీరు క్లిక్ చేసి మీ జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకుని అప్లై అయితే చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి మంచి సపోర్టింగ్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాను. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన యొక్క వీడియో, మన యొక్క ఛానల్ చాలా తొందరగా అందరికీ అనేది రీచ్ అవుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. సో ఇక మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, షేర్ చాట్ గ్రూప్స్ యొక్క లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా అందులో జాయిన్ అవుతుండండి. ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ మీరు అక్కడ కూడా పొందుతూ ఉండొచ్చు అనమాట. సో ఇక లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి వెళ్దాం. సో ఈరోజు వచ్చిన ఈ యొక్క పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఉద్యోగాలు ఇప్పుడు చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్, కడప జిల్లా నుంచి మనకి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, క్లియర్గా వాళ్ళు మనకి మెన్షన్ చేయడం కూడా అయితే జరిగింది. ఫిల్లింగ్ అప్ ఆఫ్ ద పోస్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ టు వర్క్ ఇన్ ప్రపోజ్డ్ క్లినికల్ అట్ పిహెచ్సి యూపీహెచ్సి ఇన్ వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ త్రూ వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఫ్రమ్ 7/1/2022 టు 11/01/2022 అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. అంటే 7వ తేదీ జనవరి 2022 నుంచి 11 జనవరి 2022 వరకు అయితే ఈ యొక్క ఉద్యోగాలని వాక్ ఇంటర్వ్యూ ద్వారా అయితే భర్తీ చేస్తామని అయితే చెప్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా మీకు క్లియర్గా పిహెచ్సిలలో, యూపీహెచ్సిలో వర్క్ చేయాల్సి ఉంటుందని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ద ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అండ్ అర్బన్ హెల్త్ సెంటర్స్ ఆర్ అప్గ్రేడెడ్ యాజ్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఇన్ ద స్టేట్. ద గవర్నమెంట్ హ్యాస్ డిజైడెడ్ టు ప్రొవైడ్ స్పెషలిస్ట్ డాక్టర్ సర్వీస్ వన్స్ ఇన్ ఏ వీక్ ఇన్ ద పిహెచ్సిస్ అండ్ యూపీహెచ్సిస్. Hence the walk-in interview is going to be conducted to the following categories of specialist doctors to eligible candidates who are both local and non-local candidates of YSR district to work on contract basis under NHM in YSR district on contract basis initially for a period of 1 year. The remuneration will be paid 1,10,000 rupees per month. All categories of all post mentioned below అయితే ఇచ్చారు. సో 1,10,000 అయితే పర్ మంత్కి శాలరీస్ అయితే ఉంటాయి మీకు. సో ఇక్కడ ఖాళీగా ఉన్న వివరాలు అయితే ఇక్కడైతే ఇచ్చారు, వాటికి సంబంధించిన విద్యార్హతలు కూడా అండ్ ఖాళీలో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది. సో ఇక్కడ చూసుకుంటే ఆబ్స్టెక్స్ అండ్ గైనకాలజిస్ట్, ఇది వచ్చేసి మనకి ఎంబీబీఎస్ విత్ ఎండి, ఎంఎస్, డిఎన్బి డిప్లొమా ఇన్ ఓబీజీ. ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ ఎ వ్యాలిడ్ ఏపీ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్. 7 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక జీరియాట్రిక్, ఎండి జనరల్ మెడిసిన్, ఎంబీబీఎస్ విత్ ఎండి, డిఎన్బి ఇన్ జనరల్ మెడిసిన్. ద క్యాండిడేట్ మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ద ఏపీ మెడికల్ కౌన్సిల్. 7 పోస్టులు అయితే ఉన్నాయి. ఈఎన్టీ, ఎంఎస్ ఈఎన్టీ సర్జన్, డిఎల్ఓ. సో ఎంబీబీఎస్ విత్ ఎంఎస్, డిఎన్బి ఇన్ ఈఎన్టీ ఆర్ డిఎల్ఓ, డిప్లొమా ఇన్ లార్నిగో ఓటీఓ రెకనాలజీ. 7 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక పేడియాట్రిక్స్, ఎంబీబీఎస్ విత్ ఎండి, డిఎన్బి డిప్లొమా ఇన్ పేడియాట్రిక్స్. ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ ఏ వ్యాలిడ్ ఏపీ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్. 7 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక స్కిన్, ఎంబీబీఎస్ విత్ ఎండి, అలాగే డిఎన్బి డిప్లొమా ఇన్ డిడివిఎల్. ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ ఏ వ్యాలిడ్ ఏపీ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్. 8 పోస్టులు అయితే ఉన్నాయి. ఆర్థోపెడిక్స్, ఎంబీబీఎస్ విత్ ఎంఎస్, డిఎన్బి డిప్లొమా ఇన్ ఆర్థోపెడిక్స్. 7 పోస్టులు అయితే ఉన్నాయి. చెస్ట్, ఎంబీబీఎస్, ఎండి, డిఎన్బి డిప్లొమా ఇన్ టీబీ అండ్ చెస్ట్ డైజీస్. ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ ఏ వ్యాలిడ్ ఏపీ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్. 7 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక ఎన్సిడి ఎండి జనరల్ మెడిసిన్, ఎంబీబీఎస్ విత్ ఎండి, డిఎన్బి ఇన్ జనరల్ మెడిసిన్. ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ ఏ వ్యాలిడ్ ఏపీ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్. 8 పోస్టులు అయితే ఉన్నాయి. జనరల్ సర్జరీ, ఎంఎస్ జనరల్ సర్జరీ, ఎంబీబీఎస్, ఎంఎస్, డిఎన్బి ఇన్ జనరల్ సర్జరీ. ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ ఏ వ్యాలిడ్ ఏపీ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్. 8 పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తంగా 66 పోస్టులు అయితే ఇక్కడ భర్తీ చేస్తున్నారు. జాబ్ చార్ట్ అండ్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇక్కడైతే ఇచ్చారు. సో ఇది మీరు ద రిక్వైర్డ్ డాక్టర్ విల్ బి మ్యాప్డ్ టు పిహెచ్సిస్, యూపీహెచ్సిస్ విత్ రోస్టర్స్. ద స్పెషలిస్ట్ క్లినికల్ విల్ బి కండక్టెడ్ వీక్లీ వన్స్ అట్ ఆల్ పిహెచ్సిస్, యూపీహెచ్సిస్. ద స్పెషలిస్ట్ డాక్టర్ షెల్ అటెండ్ టు 2 పిహెచ్సిస్, యూపీహెచ్సిస్ ఇన్ ఏ డే అండ్ షుడ్ కవర్ 12 ఫెసిలిటీస్ ఇన్ ఏ వీక్ అని అయితే చెప్పారు. మొబిలిటీ సపోర్ట్ విల్ బి ప్రొవైడెడ్ యాజ్ పర్ ద ఎన్హెచ్ఎం నామ్స్ అని అయితే చెప్పడం జరిగింది. సెలక్షన్ ఏరియా ఇక్కడ
చూసుకుంటే 18 నుంచి 42 సంవత్సరాల లోపున వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు అయితే 47 సంవత్సరాలు అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా ఎక్స్ సర్వీస్ వాళ్ళు పిహెచ్ వాళ్ళకైతే 50 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక టోటల్ వెయిటేజ్ అనేది ఇక్కడ చూసుకుంటే 75% మీకు అయితే తీసుకోవడం జరుగుతుంది. అండ్ 10% వచ్చేసి 1 మార్క్ మీ యొక్క ఈచ్ పర్సన్ బట్టి తీసుకుంటారు. ఇక బేస్డ్ ఆన్ మీరు కాంట్రాక్ట్ కానీ అవుట్ సోర్సింగ్లో కానీ పనిచేసినట్లయితే ఇక్కడ 2.5 మార్క్స్ 6 మంత్స్, 2 మార్క్స్ 6 మంత్స్, అలాగే 1 మార్క్స్ ట్రైబల్, రూరల్ ఏరియా అండ్ అర్బన్ ఏరియాస్లోని బట్టి అయితే ఇవ్వడం జరుగుతుంది మార్క్స్. సో ఇక అలాగే ద మ్యాక్సిమం వెయిటేజ్ యాజ్ మెన్షన్డ్ అట్ పాయింట్ సి ఆఫ్ గవర్నమెంట్ సర్వీసెస్ రెండర్డ్ ఇన్ ట్రైబల్, రూరల్, అర్బన్ ఏరియాస్ ఓన్లీ అయితే చెప్పడం జరిగింది. సో ఇక కండిషన్స్ ఫర్ అవార్డింగ్ సర్వీస్ వెయిటేజ్ ఇదంతా కూడా మీరు చూసుకోండి. సో ఇక క్యాస్ట్ కమ్యూనిటీ ఇదంతా కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ. సో ఇక డెఫినేషన్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ అనేది కూడా ఇక్కడైతే ఇచ్చారు. సో లోకల్ క్యాండిడేట్స్ ఎవరెవరు ఎంతవరకు అప్లై చేసుకోవచ్చు అని. ఇక హౌ టు అప్లై అయితే ఇచ్చారు. క్యాండిడేట్ షుడ్ అటెండ్ ద వాక్ ఇంటర్వ్యూ అలాంగ్ విత్ ద ఫాలోయింగ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్: ఎస్ఎస్సి పాస్ సర్టిఫికేట్, ఎంబీబీఎస్ డిగ్రీ సర్టిఫికేట్, పీజీ డిగ్రీ ఆర్ డిప్లొమా సర్టిఫికేట్, పీజీ డిగ్రీ అండ్ డిప్లొమా మార్క్స్ మెమోస్, పీజీ డిగ్రీ వ్యాలిడ్ ఏపీ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్ 4th to 10th, ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, అలాగే కాంట్రాక్ట్ సర్వీసెస్ సర్టిఫికేట్ షుడ్ బి కౌంటర్ సైన్డ్ బై ద కాంపిటెంట్ అథారిటీ అనేది ఇచ్చారు. ఇక్కడ నోట్ ఇక్కడ చూసుకుంటే సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఆఫ్ ఆల్ ద అబోవ్ సర్టిఫికేట్ షుడ్ బి సబ్మిటెడ్ డ్యూరింగ్ ద వాకిన్ ఇంటర్వ్యూ. అంటే ఇవన్నీ కూడా మీరు వాక్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళాలి. అండ్ సొంత సిగ్నేచర్ అనేది చేసి ఉండాలి, చేసుకొని తీసుకెళ్ళాలి అనమాట ఖచ్చితంగా. సెలక్షన్ కమిటీ డెసిషన్ ఇస్ టు బి ఫైనల్ అయితే చెప్పడం జరిగింది. సో ఇది మనకి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ యొక్క వైఎస్ఆర్ యూపీహెచ్సి అంటే పిహెచ్సి అంటే అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ మరియు ప్రైమరీ హెల్త్ సెంటర్స్లలో ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి డీటెయిల్స్ అండి. సో ఇక వీటికి సంబంధించి శాలరీస్ వివరాలు అయితే మీకు ఆల్రెడీ చెప్పాను. 1,10,000 వరకు అయితే శాలరీస్ అయితే ఉంటాయి. సో ఇక ఈ యొక్క ఉద్యోగాలకు మీరు జస్ట్ మీ యొక్క సర్టిఫికేట్లని తీసుకొని మనకి ఇక్కడ వాక్ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే చాలు. సో అది కూడా మనకి 7వ తేదీ నుంచి అంటే ఈ రోజు నుంచి మనకి జనవరి 11వ తేదీ వరకు అయితే మీరు ఈ యొక్క వాక్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇది మనకి కడప జిల్లా నుంచి వచ్చిన నోటిఫికేషన్ నెంబర్ 2 2022లో డిఎంహెచ్ఓ వైఎస్ఆర్ కేడిపి వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ 2021-22 డేటెడ్ 6/11/2021 మనకి ఇదైతే ఇచ్చినట్టుగా ఇది ఇచ్చారు. కానీ బట్ మనకి ఇప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇంట్రెస్ట్ ఉండి అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా అయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు అయితే చాలా ఇంపార్టెంట్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనకి కరోనా థర్డ్ వేవ్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఇంకా ఈ యొక్క ఉద్యోగాలు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇది మనకి ప్రస్తుతానికి ఇచ్చిన ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాలకు సంబంధించి డీటెయిల్స్ అండి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నా. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి ఒక విలువైన సమాచారాన్ని వాళ్ళకు కూడా తెలియజేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.